హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒక ఎంప్లాయీ 50 ఇయర్స్ పర్సన్ నా దగ్గరికి వచ్చారు. మేల్ వచ్చి తనకి ఒక్క టైంలో యాక్సిడెంట్ అయ్యి కొంత డిస్టర్బ్ అయ్యారు. నర్వ్స్ ప్రాబ్లము, బీపీ ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో వచ్చారు నా దగ్గరికి. చాలా డౌట్ఫుల్గా ఉండేది. మన న్యూట్రిషన్ గురించి కూడా అంటే తన కొలీగ్ దీని గురించి తెలిసి చెప్పడం వల్ల కొలీగ్ మీద అభిమానంతోనే వచ్చిండ్రు. తన ఇష్టమై రాలేదు, నా ఫ్రెండ్ చెప్తున్నారు అన్న ఉద్దేశంతోనే వచ్చిండ్రు. బాడీ చెకప్ చేసి నేను అన్ని ఇచ్చాను. బట్ ఇంకా కూడా ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే ప్లేస్లో ఉంటారు. ప్రోడక్ట్ తీసుకెళ్ళి 2 మంత్స్ దగ్గర పెట్టుకున్నారండి. దగ్గర పెట్టుకొని అనుమానంగా ఇదేంటో అని, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావా అని, ఎన్ని రోజులు యూజ్ చేయాలని చాలా క్వశ్చన్స్ నన్ను అడిగారు. అన్నిటికీ నేను సమాధానం చెప్పాను. ప్రతి ఒక్కదానికి నేను క్వశ్చన్ వేసినాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తనే చెప్పగలిగారు. అలా నేను ఆయనకి గైడ్ చేశాను. తర్వాత ఇంట్లో కూడా చాలా నెగిటివ్ ఉండే. తను పాపం నాకు అటు చెప్పలేక ఇటు చెప్పలేక ప్రోడక్ట్ తీసుకెళ్లారంటే అది చాలా క్వాలిటీ అండ్ మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎవరైతే నా దగ్గర తీసుకెళ్లారో వాళ్ళకి మళ్ళీ చెప్తూ ఉంటాను, మనకి డబ్బులు ఊరికే రావండి, అది వేస్ట్ చేయకండి, చాలా మంచిది తీసుకోండి అని చెప్తూ ఉంటాను. నేను అలాగే ఆ పర్సన్కి కూడా నేను గైడ్ చేశాను. జస్ట్ 4 మంత్స్ అవుతుంది తీసుకెళ్ళి. 2 మంత్స్ బ్యాక్ తను స్టార్ట్ చేశారు. ఇంట్లో తీసుకుంటున్నారు. మార్నింగ్ వర్కౌట్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. తను ఇవాళ చెకప్కి వచ్చారండి. చెకప్కి వచ్చి చెకప్ చేస్తానని కూర్చోబెట్టినాక చెకప్ చేశాక ఎలా ఉంది సార్ మీకు బాడీ? ఓవర్ వెయిట్లో లేరు, మరి అండర్ వెయిట్లో లేరు, ఐడియల్ వెయిట్లో ఉన్నారు, మీ వెయిట్ అంతా బాగుంది, జస్ట్ ఫ్యాట్ లెవెల్స్ మాత్రమే కొంచెం ఎక్కువ ఉంది, మజిల్ తక్కువ ఉంది ఆయన రిపోర్ట్ అది. సరే మీకు ఎలా ఉంది సార్, మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, 2 మంత్స్ అవుతుంది కదా అనేసి నేనంటే ఆయన ఏమంటున్నారంటే, చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. నేను ఇంతకుముందు బీపీ ట్యాబ్లెట్ వాడేవాడిని. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ కూడా నేను యూజ్ చేయట్లేదు. నాకు బీపీ నార్మల్ అయిపోయింది. నేను రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నేను ఏమని చెప్పానంటే, ఫస్ట్ డాక్టర్ సజెషన్తో మీరు ట్యాబ్లెట్ మానాలని చెప్పినాను. అయితే లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను చెకప్ కూడా చేసుకున్నాను మేడం, నాకు బార్డర్లో ఉందని అన్నారు. ఇంతకుముందు నేను ట్యాబ్లెట్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా కూడా నాకు ఏం ఇవ్వట్లేదు, బాగుంది, ఇప్పుడు నాకు ట్యాబ్లెట్ కూడా అవసరం లేదని అన్నారు అని అనేసి అన్నారు. అండ్ పక్కన ఇంకో క్లయింట్, మేడం మా ఫ్యామిలీలో నమ్మట్లేదు అని చెప్తే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది తెలీదు, ఎవరికి తెలీదు, దీని గురించి తెలియక చాలామంది దీన్ని దూరం చేసుకుంటున్నారు. బట్ ఇదంతా కూడా మెడిసిన్ కాదు, ఇదంతా న్యూట్రిషన్, మనకు కావాల్సింది, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మేడం ఇది అని ఆయన అంతగా చెప్తూ ఉంటే, ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎన్ని క్వశ్చన్స్, తర్వాత ఫోన్లో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ నెగిటివ్స్ ఇవన్నీ చెప్పేవారు. ఇవాళ రోజు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, రోజు వింటున్నారు. అవన్నీ కూడా ఆయన స్టడీ చేసి ఇవాళ ఆయన మాటలు చాలా బాగా అనిపించినాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటి అని అంటే, ప్లీజ్ స్టడీ చేయండి, ఇది ఏంటి అనేది స్టడీ చేయండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి. ఎవరు ఏం చెప్పినా కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏంటి అని అంటే, మేము జస్ట్ ఎడ్యుకేట్ చేపిస్తామండి. రాగానే ఏదో ప్రోడక్ట్ ఇవ్వడము, తీసుకెళ్ళండి అనడము, లేకపోతే రెగ్యులర్గా రండి అనడము, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. నేను ఎందుకు ఫ్రీ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, ఎందుకు ఫ్రీ మీల్ ప్లాన్ ఇస్తున్నాను, నేను దేనికోసం ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇది ఒక కాస్ట్లీ అని, తర్వాత దీని నుంచి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనని, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయండి. అవన్నీ కాదు, దీని గురించి తెలుసుకోవాలి. మీరు స్టడీ చేయండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకే మీకు ప్లాన్ చేస్తాం, ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. అంతకు మించి మీ బడ్జెట్ మించి మేము చెయ్యము. అవొకటి. తర్వాత మిమ్మల్ని మీరు, మీ బాడీని మీరు ఇక్కడ స్టడీ చేస్తారు. మీరు మీ బాడీ ఏంటన్న తెలిసినాక దానికి ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అనేది మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత మీకు ఇవన్నీ అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఎలా, మీ బాడీ మిమ్మల్ని ఎలా మీ గ్రిప్లో పెట్టుకుంటారో అది మీకే తెలుస్తుంది. చాలామంది చాలా హెల్త్ ఇష్యూస్ కూడా మెడిసిన్ తోటి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మెడిసిన్ తోటి తగ్గించుకోవడం అనేది మనకు చాలా తక్కువ.
మెడిసిన్ అనేది ఒకదానికి మెడిసిన్‌గా పనిచేస్తుంది అనంటే, అది ఇంకో ఆర్గాన్‌కి కూడా దెబ్బతీస్తుంది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని, మనము ఆహారమే మనకు ఔషధం కావాలి అనే కాన్సెప్ట్‌లో నేను గైడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ నా దగ్గర ఇప్పటివరకైతే నా దగ్గర నా గైడెన్స్ వల్ల ఆహ్, వాళ్ళు హెల్త్ తీసుకునే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటున్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఇంకా ఎవరైనా కూడా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, మీరు కావాలి, రావాలి అనుకుంటే మాత్రం ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. బై బై.